టాక్టిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అర్జునుడు ఒక అందమైన భవనాన్ని చూస్తారు. ఇది ఏంటి అని మిథలుణ్ణి అడగగా, మిథలుడు ఇది హిరణ్యపుర, బంగారం వజ్రాలతో చేయబడిన ఒక నగరం. ఈ నగరంలో కాలకేయులు అనే పెద్ద అసురులు ఉంటారు. వీరికి ఒక వరం ఉంది, వీరు దేవతల చేతిలో మరణించరు అని చెబుతారు. దాంతో అర్జునుడు వీరి మీద అస్త్రాలను ప్రయోగిస్తారు, అంటే దాడి చేయడం మొదలు పెడతారు. నివత కవచులు కూడా ఇంకా పోరాటం మొదలు పెడతారు. ఆ విధంగా వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంకా ఏం చేసేది లేక పరమశివుడు ప్రసాదించిన రౌద్రాస్త్రాన్ని వీరి మీద ప్రయోగిస్తారు. ఈ రౌద్రాస్త్రం నుంచి ఎన్నో క్రూర జంతువులు వస్తాయి. దాంతో ఇంకా కాలకేయులు ఓడిపోతారు. ఇదంతా జరిగిన తరువాత వీరు స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఇంద్రుడు, నువ్వు వీరందరినీ ఓడించావు కదా, ఇవి నీ శక్తికి ఒక పోటీ లాంటివి, అంటే ఒక పరీక్ష లాంటివి అని చెబుతారు. ఇదంతా యుధిష్ఠిరుడు చెబుతారు. దాని తర్వాత ఒకసారి వేట కోసం ఇంకా తినాలి కదా, దాంతో వేట కోసం ఒక అడవిలోకి వెళ్తారు భీముడు. ఒక పెద్ద పాము తనను చుట్టేస్తుంది. అది ఎంత శక్తివంతంగా చుట్టింది అంటే భీముడే దాని నుంచి విడిపించుకోలేకపోతాడు. అప్పుడు ఏం జరిగింది, పాము భీముడు ఏమైనా చేసిందా అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.